పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యము. 10 చివరి మాట వాక్యం చదవమ్మా. ఆ క్రీస్తు యేసు ఆ క్రీస్తు యేసు మరణం నిరోధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. చూడండి, యేసు క్రీస్తు మరణము ద్వారా ఏమొచ్చిందండి? ఏమొచ్చిందంట? మరణం. యేసు క్రీస్తు మరణమును ఏం చేశాడు? ఆయన నిరర్ధకము చేసేసాడు కదా. ఆయన తిరిగి లేచుట వల్ల ఏమైంది ప్రియులారా? ఏమైంది? మరణం ఏమైంది? నిరర్ధకం అయిపోయింది. నిరర్ధకం అంటే ఏమైంది? నిరర్ధకం అంటే యూజ్లెస్ అయిపోయింది, అంతే కదండి. లేకుంటే బలం లేనిది అయిపోయింది, చేతకాంది అయిపోయింది, ఏమీ చేయలేనిది అయిపోయింది. అర్థమైందండి? అలా చేసి యేసుప్రభు ఏం చేశాడు? మరణాన్ని ఏం చేశాడు? ఎందుకు? పనికి రాకుండా చేశాడు. అంటే ఎలాంటి బలము లేకుండా ఏం చేశాడు? చేసి ఏం చేశాడంట? జీవాన్ని అక్షయతను తీసుకొచ్చాడు. అర్థమైంది? అదే సువార్త. హల్లెలూయా. సువార్త అంటే ఏంటిదండి? యేసు ప్రభు నీ కొరకు మరణించాడు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీకేం కలుగుతుంది? నిత్య జీవము దొరుకుతుంది. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి ఆయన నమ్ముకున్న నీకు కూడా మరణం నుంచి ఏమవుతావు? తప్పింపబడతావు, నిత్య జీవం పొందుకుంటావు అని ప్రచురపరచడమే నిజమైన సువార్త. అర్థమైందండి? బైబిల్ గ్రంథంలో నిజమైన సువార్త మనం బాగా గ్రహించాలి. అది అలా అపోస్తులు ప్రకటించారు. ఈ దినాలు చాలా మంది సువార్త ప్రకటన ఏమని? యేసు దండి రండి, వస్తే ఏమవుతుంది? మీకు రోగాలు మంచిగా అయిపోతుంది, ఆశీర్వాదం వస్తుంది, ఉద్యోగాలు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అన్నీ దేవుడు ఇచ్చేది గురించే చెప్తారు, ఇంకా ఇస్తాడని చెప్తారు. ప్రియమైన సహోదరులు, అది సువార్త కాదండి. ఎందుకంటే ఇలా చెప్పేవారు లోకస్లో చాలా మంది కదా, రోగాల కొరకు కదా, రోగం నయం చేయని డాక్టర్ కూడా చెప్తున్నారు కదా. అడ్వర్టైజ్మెంట్లు ఎన్నో వస్తున్నాయి ప్రేమలారా కదా. మీ కష్టాలు తీరుస్తాము, మీ సమస్యలు తీరుస్తామని జోసిస్కులు కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా రకాల స్వాములు, తర్వాత రకరకాల వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఇది కాదు ప్రియమైన సువార్త. సువార్త ఏంటిది? ఇదిగో నువ్వు పాపివి, ఈ పాపంలో జీవిస్తూ నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. లేకుంటే ఈ లోకంలో సుఖ సౌఖ్యం జీవిస్తున్న నీవు, నీ గొప్పతనము, నీ ఐశ్వర్యం, అందమంతా కూడా గడ్డిపోవు లాంటిది. ఒకప్పుడు నువ్వేమవుతావు? ఏమవుతారండి? గడ్డిపోలాగా ఏమవుతావు? ఆరిపోతావు, ఎండిపోతావు. ఈ లోకంలోకి నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన ఎక్కడికి వెళ్తావు అని ప్రచురపరచడము నిజమైనటువంటి సువార్త. ఇదిగో నీ పాపాల పరిహారమై ఒక వ్యక్తి నీ కొరకు ఏం చేశాడు? 2000 సంవత్సరాల క్రితం ఆ కల్వారి సిలువలో ఏం చేశాడు? ఆయన మరణించాడు. నీ కొరకుగా వ్యక్తి మానవుడికి వచ్చి ఆ కల్వారి సిలువలో ఘోరాది ఘోరమైనటువంటి, అవమానకరమైనటువంటి, వేదనకరమైనటువంటి ఒక శిక్షను అనుభవించాడు. ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు, నీ పాపాల కొరకు. నీవు నరకానికి వెళ్లకుండా, నీ పాప శిక్షను అనుభవించకుండా నిన్ను తప్పించి పరలోకం తీసుకుపోవడం కొరకు ఏం చేశాడు? ఆయన మరణించాడు. మరణించడమే కాదు, ఆయన పాతిపెట్టబడి తిరిగి పునరుద్ధానుగా తిరిగి లేచాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని ప్రచురపరిచేదే ప్రియులారా నిజమైన సువార్త. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆయన ద్వారా వేరొక మోక్ష మార్గము లేదు అని ప్రచురపరిచేదే ప్రియులారా నిజమైనటువంటి సువార్త. ప్రియులారా, ఇక మిగతాదంతా కూడా శరీర సంబంధమైనది. ఇలా అనేక మంది ఉపదేశిస్తున్నారు శరీరానికి, శరీర సంబంధ సుఖం గురించి, శరీర సంబంధ ఆనందం గురించి, శరీర సంబంధమైన సౌకర్యాల గురించి అనేక మంది బోధలు చేస్తూ ప్రజలు ఏం చేస్తున్నారు? మోసం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, ఆనాడు అపోస్తులు అది బోధించలేదు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఆ విషయాన్ని బోధించలేదు. బాప్టిస్ట్ యోహాను కూడా
ఆ విషయాన్ని ఆయన ప్రచురపరచలేదు. వారందరూ కూడా ప్రచురపరచలేదు. ఏంటిది? పరలోక రాజ్యం సమీపం ఉంది, మారు మనసు పొందండి. యేసు ప్రభు కూడా ప్రారంభం ఏం చేశాడు ప్రేమరా? పరలోక రాజ్యం సమీపించి మారు మనసు పొందండి. అపోస్తులు కూడా ప్రేమరా యేసు ప్రభు మరణ పునరుద్ధరణకు ప్రకటిస్తున్నప్పుడు, అయ్యా మేము ఏమి చేయాలి అని వచ్చినప్పుడు, మారు మనసు పొంది ఏం చేయండి, మీరు కూడా పాపక్షమితం ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో ఏం చేయండి, బాప్తిసం పొందండి అని ప్రచురపరిచారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమవుతుందండి? మిగతావన్నీ తర్వాత. అపోస్తులు ఎక్కడ కూడా మా దగ్గర రండి, మీకు రోగాలు స్వస్థపరుస్తాము, దెయ్యాలు ఎలగొడతాము అని ఎన్నడూ కూడా వారి నోటికుండా మాటలు రాలేదు. అర్థమైంది? వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రియమంట్లారా అనేకులు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇక యేసు ప్రభువును చేయబెట్టి వారు ముట్టి స్వస్థపరిచారు తన దగ్గరికి వచ్చిన వారిని. కానీ అపోస్తులు అయితే ప్రియమైన పిల్లారా వాళ్ళు నీడపడి ఏం చేశారండి? స్వస్థత పొందారు. అర్థమవుతుందండి? నీడబడి వారికి స్వస్థత పొందారు. వారికి అపోస్తులు ఈ రోగస్తుల మీద ఏమాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ కూడా వహించినట్టుగా మనకి కనబడదు. అందుకే అపోస్తులు వెళ్తుంటే దారి దగ్గర ఏం చేశారు ప్రేమలారా? కూర్చొని ఉండేవారు. వాళ్ళు నీలబడితే చాలు, వాడు ముట్టుకుంటే చాలు అనుకుని ఏం చేశారు? ఆ రోగులు స్వస్థపరిచారు. అలా విశ్వాసం వచ్చి ఏం చేసి స్వస్థత పరచబడ్డారు. మార్కు సువార్త మనం చూసినప్పుడు ప్రేమలారా చూడు, ఒక్క మాట చదివిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ప్రేమ మార్కు సువార్త ప్రేమలారా 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆ చివరి వచనం. వాళ్ళు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను. అపోస్తులు చేసిన కార్యం, అపోస్తులు ఏం చేశారంట? వారు బయలుదేరి వెళ్ళి ఏం ప్రకటించారు? వాక్యమును ప్రకటించారు. దేవుడు వారికి తోడై ఉండంట ఏం చేశాడు? అనేక సూచక్రియలు జరిగించాడు. దేవుడు జరిగించాడు. వీళ్ళు ప్రచారం చేసింది ఏంటిది? దేవుని వాక్యము. ఏ ఉపదేశం అయితే యేసు ప్రభు ఇచ్చిపోయాడో అర్థమైందని ఆ ఉపదేశమును, ఆ సువార్తను ఏం చేశారు? వాక్యమును ప్రకటించారు. వాక్యం ప్రకటించారు. ఆ యొక్క వాక్యాన్ని స్థిరపరచడం కొరకు ప్రభు వారి ద్వారా ఏం చేశాడండి? అద్భుతాలు సూచక్రియలు జరిగించాడు. దాని ద్వారా ఈ సత్యము అని ఏం చేశాడు? స్థిరపరిచారే. కానీ అపోస్తులు ఎవరికి కూడా ఏం చేయలేదు? ప్రత్యేకించి ఏం చేయలేదు? అద్భుతాల గురించో ఆశ్చర్యకార్యాల గురించో ప్రచుర చెయ్యలేదు. హల్లెలూయా. ప్రియమైన ఈ విషయాన్ని మనం అందరం కూడా బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తాడు తెలుసా? మరణాన్ని ఏం చేశాడంట? నిరర్ధకము చేసి ఏం తీసుకొచ్చాడు బయటికి? ఏం వెలుగులోకి తీసుకొచ్చాడంట? జీవమును, అక్షయత, జీవము, నిత్యము జీవించే జీవితాన్ని తీసుకొచ్చాడు యేసు ప్రభు. ప్రియులారా, అదే కాకుండా అక్షయత అనేది ఎప్పుడో క్షయం కానటువంటి యొక్క జీవితం.